ఏంటి అందరికి తెలిసే కదా. చెప్పండి అకామ అంటే ఏంటి? అకామ ఆ? అకామ నిష్కామ కర్మ, కోరికలు లేనివాడు. మనమంతా కూడా అకామనా, కోరికలతో కలిగి ఉన్న వాళ్ళం. మనమంతా సకామ. సకామ. అకామ అంటే నిష్కామంగా భగవంతుడి నుంచి ఏది ఆశించకుండా చేసేవాళ్ళు, నిష్కామ కర్మ చేసేవాళ్ళని మనము అకామ అంటాం. ఎవరెవరు ఉన్నారు మనము భారతంలో కానీ చూసినా, ఇక్కడ భాగవతంలో చేసినా ఎవరున్నారు అకామంగా చేసేవాళ్ళు అని అంటే గోపికలు. గోపికలు వ్రజధామంలో ఉండి, వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ కోరికలు లేకుండానే భగవంతుడిని వాళ్ళు అర్చించిండ్రు, భగవంతుని ఆశ్రయం తీసుకున్నారు. వ్రజభామలు గోపికలు ఏ విధంగా ఉన్నారంటే భగవంతుని నుంచి ఏమీ ఆశించలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు ఏది వచ్చింది అని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతునితో చెప్పలేదన్నమాట. మాకు ఈ కష్టం ఉంది అని కూడా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఎవరిని ఆశ్రయించిండ్రు? భగవంతుడిని ఆశ్రయించిండ్రు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకు కోరికలు లేకున్నా మోక్షం కావాలన్నా కూడా మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. కోరికలు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇంకెవరినన్నా వేరే దేవతలను, మండే ఒక దేవత, బుధవారం ఒక దేవత, శుక్రవారం ఒక దేవత, ఆ దేవతలను ఆశ్రయిస్తే ఏమైపోతుంది? అది మళ్ళీ ఏకభక్తి చేయమన్నమాట, ఒకే భక్తి అనమాట. మన కోరికలు ఉన్నా కూడా భగవంతుడినే, మోక్షాన్ని కోరుకోవాలంటే కూడా భగవంతుడినే మనం ఆశ్రయించాలని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనకు ముందు ఏం చెప్తున్నారంటే పరమాత్మ యొక్క అంశాలు మనమంతా కూడా. కాబట్టి మనం ఎవరిని పూజించాలి? పరమాత్మ నుంచి వచ్చిన అంశం కాబట్టి మనం భగవంతుడిని పూజించాలని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ జీవుడు ఎవరిని సేవిస్తే ముక్తిని చెందుతారు? భగవంతుడిని సేవించడం వల్లనే చెబుతారు. మన లోపల కోరికలు ఉన్నాయి, అన్ని కోరికలు ఉంటే కూడా మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. ఫస్ట్ మనమంతా కూడా దేనికోసం వెళ్తాం? భగవంతుని దగ్గరికి కోరికల కోసమే వెళ్తాం. కానీ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయించి ఒకే భక్తి అంటే భక్తియుత సేవ, భగవంతుడిని ఆశ్రయించడం వల్ల ఏ విధంగా అయిపోతామంటే మనము ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కడికి వరకు వస్తామో అకామ వరకు వస్తాం. ఫస్ట్ మోక్షకామ. ఫస్ట్ ఎందుకు మోక్షకామ కావాలనుకుంటామంటే ఇంకా ఈ కష్టాల నుంచి అంతా కూడా ముక్తి కావాలి, ఇంకా కష్టాలు పడుతున్నాం చాలు అని చెప్పి మనం ఫస్ట్ మోక్షాన్ని కోరుకుంటాం, ముక్తిని కోరుకుంటాం. తర్వాత ఏముంటాయి? మళ్ళీ కోరికలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ వేస్తామన్నమాట. అక్కడికి వచ్చాక మళ్ళీ సర్వకామాలు, అన్ని కామాలు ఉంటాయి మన లోపల. ఆ కోరిక కావాలి, నాకు జాబ్ కావాలి, పెళ్ళి కావాలి, ఇల్లు కావాలి, అన్నీ ఉంటాయి. ఆ విధంగా అన్ని కోరికలు కోరుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడికి వస్తాం? మళ్ళీ అదే ఒకటే భక్తి చేసుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్తామంటే నిష్కామ కర్మ వరకు వెళ్తాం అన్నమాట. ఇది స్టెప్ బై స్టెప్ ఈ విధంగా వస్తాం. ఇక్కడ మనం జీవుని యొక్క వాస్తవ స్థితి ఏంటి? జీవుని యొక్క వాస్తవ స్థితి భగవంతుని జీవైన స్వరూప కృష్ణ నిత్య దాస్. భగవంతుని యొక్క స్వరూపం మనము, జీవుని యొక్క స్వరూపం ఏంటి? భగవంతుని సేవ చేయడమే. ఇక్కడ అకామ అంటే వాంఛరహితం కాకుండా, వాంఛరహితం అంటే ఇంకా ఏ కోరికలు లేకుండా జడంగా ఉండడం కాదు. ఉండాలి, మన లోపల కూడా కోరికలు ఉండాలి. ఎలాంటి కోరికలు ఉండాలి? ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది? చిత్రకేతు మహారాజు ఉన్నాడు. చిత్రకేతు మహారాజు ఏ విధంగా కోరుకున్నాడు అని అంటే నేను గంధర్వుని భగవంతుని గానం చేయాలి. అది ఎలాంటి కోరిక? అకామ కోరిక. ఆ కోరిక ఉంది కానీ అది అకామ కోరిక అవుతుంది. ఇంకా దేహవతి కర్దమముని ఏ విధంగా కోరుకున్నారు వాళ్ళు? భగవంతుడి లాంటి కొడుకు కావాలని. అది ఎలాంటి కోరిక? భగవంతుడు కావాలి అనుకోవడం, భగవంతుడి లాంటి కొడుకు కావాలనుకోవడం, అది కూడా అకామ కోరిక వస్తుంది. ఇంకా అంబరీష్ మహారాజు ఉన్నారు ఇక్కడ. అంబరీష్ మహారాజు ఏ విధంగా ఉన్నారంటే రాజర్షి. అవి కూడా ఏ విధంగా ఉన్నారని అంటే ఆయన ఈ జగత్తును ఒక స్వప్నంలాగా చూస్తారు. ఎప్పుడు కూడా అన్ని రాజభోగాలు అనుభవించుకుంటూ ఆ విధంగా లేడు ఆయన. రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఈ జగత్తు అనేది ఒక స్వప్నం లాంటిది అని ఆ భావనతోటి రాజ్యాన్ని పరిపాలించిండు. ఇక్కడ మనం అనుకోవచ్చు, ఇక్కడ అంబరీష్ మహారాజుని దుర్వాసముని ఏం చేశాడు? కొంచెం దుర్వాసమునికి ఈయన మీద కోపం ఉంటుంది. ఎందుకనంటే అందరూ ఆయనను పొగుడుతున్నారు, నేను ఒక ముని ఉన్నా అయినా కూడా ఆయన. కానీ ఇక్కడ దుర్వాసముని ఎందుకు వచ్చింది కోపం అంటే ఈయన అందరూ పొగుడుతున్నారని. అలాంటి ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ కూడా రాకూడదు. ఒక్కసారి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఏమని అంటే ఒక్కసారి హరి అన్నారు అని అంటే వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళని దూషించడము, వాళ్ళని ఆ విధంగా జడ్జి చేయడము, వీళ్ళేం భక్తి చేస్తున్నారు అని ఆ విధంగా మనం ఎప్పుడు కూడా చేయరాదు. ఆ విధంగా ఒక్కసారి హరి అన్నారంటే వాళ్ళు
వాళ్ళ లోపల అన్ని పాపాలు పోతున్నాయి. ఇక్కడ భగవంతుడు చెప్పిండు మనం ఎంత వాళ్ళని జడ్జ్ చేయడం, వీళ్ళని జడ్జ్ చేయడము, ఈ విధంగా ఉన్నారు వాళ్ళు అని. ఒక్కసారి మనం టెంపుల్కి వచ్చి ఎప్పుడైతే మహామంత్రాన్ని జపించినామో మన సర్వ పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ అమరేష్ మహారాజు నిష్కామ కర్మ చేసుకుంటూ ఇంత మంచిగా భక్తి చేసుకుంటూ ఏమంటున్నాడంటే, భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నారంటే, నాకు ఎలాంటి జన్మనైనా ఇవ్వమంటున్నాడు. ఎలాంటి జన్మ అంటే నేను ఏ యోనిలో పుట్టినా కూడా సరే, నాతయోని సహస్రేషు ఏషు ఏషు వ్రజామ్యహం తేషు తేషు అచ్యుత భక్తిర్ అచ్యుతస్తు సదా త్వయి. ఏమంటున్నాడంటే నాత యోని సహస్రేషు, ఎన్ని యోనిలైనా సరే, ఎక్కడ పుట్టినా సరే, ఎన్ని జన్మలు తీసుకున్నా సరే, ఎలాంటి ఏంటంటే అలాంటి జీవితాలు ఎన్ని తీసుకున్నా సరే, ఎన్నిసార్లు నేను ఈ జగత్తులో భ్రమించినా సరే, నాకు ఎలాంటి భక్తి కావాలంటే అచ్యుత భక్తి కావాలని అడుగుతున్నారు. కానీ నేను ఒకటేసారి వైకుంఠంకి వెళ్తా, నాదే గోలోకంకి వెళ్తా అని అంటాడు. మనంతా గోల్ ఏంది, మనమంతా కూడా వైకుంఠంకి వెళ్ళాలి అని మన గోల్. కానీ ఇక్కడ అమరేష్ మహారాజ్ అంత రాజర్షిగా ఉండి పూజ చేసుకుంటూ కూడా అంతా చేసుకుంటూ కూడా ఆయన ఏమడుగుతున్నాడు, భగవంతుడు ఎలాంటి జీవితాన్ని ఇచ్చినా సరే, ఎలాంటి యోనిలో పుట్టించినా సరే, నాకు మాత్రం ఏం కావాలంటున్నాడు, అచ్యుతుని యొక్క ఆశ్రయం కావాలంటున్నాడు. ఆయన డైరెక్ట్ నన్ను మీరు గోలోకంకి తీసుకెళ్ళండి నేను అని చెప్పట్లేదు. ఎందుకనంటే భగవంతుడి ఇష్టం అంతే, నా ఇష్టం కాదు. ఇక్కడ మనమంతా కూడా ఏ విధంగా ఉన్నాము, నా ఇష్టమే మీ ఇష్టం అంటున్నాం. భక్తులంతా ఏమంటున్నారు, మీ ఇష్టమే మా ఇష్టం అంటున్నారు. మనం ఎక్కడి వరకు రావాలి భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే, మీ ఇష్టమే నా ఇష్టం. నాకు గులాబ్ జామ్ ఇష్టం, నేను భగవంతునికి గులాబ్ జామ్ పెడతాను. అప్పుడేమవుతుంది, మన ఇష్ట ప్రకారం మనం భగవంతుని పూజ చేస్తున్నాం. సరే, భగవంతుడు ఏది చెప్పిండు భగవద్గీతలో, భగవంతుడు ఏ ఆహారాన్ని భగవంతునికి అర్పించాలన్నాడు, మనం ఏ ఆహారాన్ని తినాలన్నాడు. మనము అప్పుడు భగవంతునికి అలాంటి ఆహారాన్ని అర్పిస్తాం. ఎప్పటి వరకు భగవంతుని మీద మనకు భక్తి ప్రేమ వచ్చేంత వరకు మనం ఏం చేయాలి, మళ్ళీ అవును నా ఇష్టం కదా, ఇప్పుడు నా ఇష్ట ప్రకారమే చెప్పిండు భగవంతుడు. సరే, ఫస్ట్ అయితే ఎందుకు చెప్తాడు, ఒక చిన్న పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, అగ్ని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, చేయి పట్టుకుంటూ కాలిపోతుంది. కాబట్టి భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, ఫస్ట్ మీ ఇష్ట ప్రకారమే రండి, తర్వాత ఎవరి ఇష్ట ప్రకారం అవుతాం మనం అంతా కూడా భగవంతుని ఇష్ట ప్రకారమే వెళ్తాం. ఏం చేస్తాం, ఒక గుర్రం ఉందనుకోండి, కళ్ళెం వేస్తాం, మనం వేసి దాన్ని కంట్రోల్ చేస్తుంటాం. ఎప్పుడైతే మనం ఒక్కసారి హరినామాన్ని తీసుకున్నాం అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడో దాన్ని తీసుకొని తన వైపు ఇంకా గుంజే పని అంతా కూడా ఎవరిది, భగవంతుడిది. మనం ఏం చేసేది అవసరం లేదు, అప్పుడు ఆటోమేటిక్గా మన భగవంతుని వైపు వెళ్తూనే ఉంటాం. ఆ విధంగానే మనం అకామ కర్మ వైపు కూడా వెళ్తూనే ఉంటాం అనమాట. ఇక్కడ అమరేష్ మహారాజ్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా భక్తి చేసిండ్రో మనం ఆ విధంగా భక్తి చేయడానికి మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, భౌతిక ప్రపంచంలో ఎవరినో ఒకటి జీవుని యొక్క స్వరూపం ఇది సేవ చేయడం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరినో ఒకరిని సేవిస్తున్నాం. ఇక్కడ అందరం కూడా ఎవరినో ఒకరిని సేవిస్తూ ఉన్నాం. ఎవరు లేకుంటే ఏం చేస్తాము, ఒక కుక్కను తెచ్చి సేవ చేస్తాం, దాని సేవని. ఎందుకంటే సేవ ఏదో విధంగా, ఎందుకంటే జీవుని యొక్క బాహ్య ప్రకటన ఏదో విధంగా ప్రకటన కావాలి. అది ఇప్పుడు మనమంతా కూడా ఈ బాహ్యంలో ఉండి కూడా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. ఏ విధంగా కొంతమంది ఏం చేస్తున్నారు, ఎన్ని ట్రస్టులని లేదంటే ఏదో సేవ అని అలాంటి సోషల్ సర్వీస్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడ ప్రకటితమవుతుందంటే బాహ్య ప్రపంచంలో కూడా జీవుని యొక్క స్వరూపం ప్రకటితమవుతుంది ఇక్కడ. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జీవుని యొక్క సంపూర్ణమైన సేవను అక్కడ మనం చేస్తామన్నమాట. కానీ అయితే మనం ఇక్కడ ఉండి మళ్ళీ అలాంటి అకామ సంపూర్ణమైన సేవను ఇక్కడ చేయలేమా అని అంటే చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం భగవన్నామ స్మరణ చేస్తూ నిత్యం భగవంతుని శ్రవణం, భగవంతుని యొక్క లీల గుణ రూపాలు ఎప్పుడైతే నిత్యం శ్రవణం చేస్తూ ఉంటామో అప్పుడు మనం కూడా ఈ యొక్క అకామ కర్మ అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక భావన, సంపూర్ణమైన భావన మనం కూడా ఇక్కడ కూడా అనుభవించవచ్చు. ఇదన్నీ కూడా ఇది సంపూర్ణమైనది ఇక్కడ కూడా మనకు వస్తుందన్నమాట. లేదు మనం అక్కడే వెళ్ళి ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడే అకామ కర్మ చేస్తాము అని అంటే కాదు, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తే అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. అయితే ఇక్కడ ప్రభుపాద ఒకటి స్టోరీ చెప్పిండు అనమాట. ఏమని అంటే అకామ గురించి, ఒక గ్రామంలో ఒక మహనీయుడు ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఏమనుకుంటాడంటే, ఇంకా నేను ఒక మహనీయుని, జీవుని యొక్క స్వరూపం కదా, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఒక మహనీయుని ఒక వ్యక్తిని నేను సేవ చేయాలి, ఆయనను సేవిస్తే నేను తృప్తిని చెందుతా అని అనుకుంటాను అనమాట. ఆ విధంగా ఏం చేస్తారంటే, ఊర్లో ఒక చిన్న ఊరు కదా, ఆ ఊర్లో ఒక గ్రామ పంచాయతీ ఉంటాడు. అందరూ కూడా ఆయన వస్తే అందరూ సేవ చేస్తుంటారు. వచ్చిండు గ్రామ పంచాయతీ పెద్ద వచ్చిండు అని చెప్పి అందరూ కూడా సేవ చేస్తూ ఉంటారు. సేవ చేస్తూ ఉంటే ఈయన ఏమనుకుంటాడు, ఓహో ఈయననే మహాన్ వ్యక్తి,
కాబట్టి నేను ఈయనను పూజ చేద్దాం అని చెప్పి ఆయన దగ్గర అడుగుతాడనమాట. నేను మీ సేవ చేస్తాను. నాకు అది మీ సేవ చేసే భాగాన్ని ఇప్పించండి అని అంటే, సరే అని చెప్పి ఇంకా కొన్ని రోజులు సేవ చేస్తూ ఉంటాడనమాట. కొన్ని రోజులు అయినాక ఆయన దగ్గర సేవ చేస్తూ ఆ విధంగా తృప్తి చెందుతుంటాడు. ఓహో! నేను ఉన్నతమైన మహనీయుడైన వ్యక్తిని నేను సేవ చేస్తూ ఉన్నాను అని చెప్పి. తర్వాత ఇంకా కొన్ని రోజులైన తర్వాత గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి ఆయన ఇంకో కొంచెం జిల్లా పంచాయతీ మెంబర్ వస్తారు. జిల్లా పంచాయతీ మెంబర్ వస్తే ఆయన ఏం చేస్తాడు, వెంబడే లేచి ఆయనను స్వాగతం చెప్పి మళ్ళీ ఆయనను కూర్చోబెట్టి ఆయన సేవ చేస్తుంటాడు. ఇదేంటి నేను ఈయనకు సేవ చేస్తుంటే ఆయన సేవకు చేస్తున్నాడంటే, ఓహో! ఆయననే ఉత్తమైన వ్యక్తి. కాబట్టి నేను ఆయన పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఏమంటాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి మీరు, నేను ఆయన సేవ చేస్తా. ఆయన మీరే సేవ చేస్తున్నారంటే ఆయన ఉత్తమమైన వ్యక్తి ఉంటాడు, ఇంకా మహనీయుడైన వ్యక్తి ఉంటాడు. కాబట్టి నేను ఆయన సేవ చేస్తా అంటాడు. ఓకే సరే అని చెప్పి ఈయన పొమ్మంటాడు. ఆయన వెంబడి వెళ్ళి మంచిగా ఆయన సేవ చేసుకుంటూ చాలా తృప్తిగా అనిపిస్తుంటుంది అనమాట. ఆయన ఓహో! నేను ఈయన సేవ చేస్తున్నా అని చెప్పి. తర్వాత ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఇంకో ఆయనకంటే పైన అధికారంలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గరకు వస్తే ఈయన వెంబడెంబడే లేచి ఆయన సేవ చేస్తుంటాడు. ఏంటి నేను ఈయననే ఉత్తమమైన వ్యక్తి అనుకున్నాను, ఈయన సేవ చేస్తుంటే మళ్ళీ ఈయన ఇంకొక ఆయన సేవ చేస్తున్నాడు ఏంటి అంటే, ఈయన కూడా ఉత్తమమైన మహనీయుడైన వ్యక్తి కాదు అని. సరే అని చెప్పి మళ్ళీ అడుగుతాడనమాట. ఓహో! నాకు పర్మిషన్ ఇవ్వండి, ఆయన సేవ చేస్తాను అంటాడు. ఆ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్తాడు. ఆ అధికారికి వెళ్ళి మీరు నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని సేవ చేసి నేను తరిస్తాను అని అంటే, సరే అని చెప్పి ఆయన తీసుకెళ్తాడు. కొన్ని రోజులు ఆ సేవ చేస్తూ చేస్తూ చాలా తృప్తిగా ఉంటాడు. ఇంకా ఈయనకంటే ఎవరు లేరు అనుకుంటాడు. ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఆయనకంటే ఉత్తమమైన వ్యక్తి వస్తాడు. ఆయన పైన ఉన్న అధికారి వస్తారు. అధికారి వచ్చేసరికి మంత్రి అనుకోండి, మంత్రి లాకుండా వచ్చేసాడు. వస్తే ఈయన లేచి ఆయన సేవ చేస్తుంటాడు. అయ్యో నేను ఈయననే అనుకున్నా కదా, ఈయనకంటే ఇంకా ఉత్తమమైన వ్యక్తి ఈయన అని చెప్పి నాకు పర్మిషన్ ఇవ్వండి, మళ్ళీ నేను ఆయన సేవ చేస్తాను అంటాడు. సరే అని చెప్పి ఆయన వెంబడి వెళ్తాడు. ఆ మంత్రి సేవ చేస్తూ ఉంటాడు, ఇంకా సంతోషంగా ఉంటాడు, అంతా బాగుంటాడు. కొన్ని రోజులు అయినాక ఆ మంత్రి దగ్గరికి రాజు వస్తాడు. రాజు వస్తే మంత్రి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఆయన సేవ చేస్తాడు. ఆయనని స్వాగతించి ఆయనకు అంత పాద సేవ చేసి చేసే వరకు సరే అని చెప్పి, అరే నీవు ఉత్తమైన మహనీయుడైన వ్యక్తి కాదు, ఆయన ఉత్తమమైన వ్యక్తి, మహనీయుడైన వ్యక్తి, కాబట్టి నేను ఆయన సేవ చేస్తా అని చెప్పి రాజు దగ్గరికి వస్తాడు. సరే అని చెప్పి రాజు సేవ చేస్తూ ఉంటాడు. రాజు ఒకరోజు ఏం చేస్తాడు, అడవికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒక ఋషి ఉంటాడు. రాజు ఏం చేస్తాడు, అక్కడ ఆయన నమస్కారం చేసి పంచాంగ నమస్కారం అన్నీ చేసి ఆయన పాద సేవ చేసి ఆయన సేవిస్తుంటాడు. ఏంటి నువ్వు ఇంత రాజువై ఉండి రాజ్యాన్ని పరిపాలించేవాడు అండి, ఒక అడవిలో ఒక ఋషి, ఒక ముని, ఆయనకు నమస్కారం చేస్తున్నావు, ఆయన సేవ చేస్తున్నావు అని అంటే, అవును ఆయననే ఉత్తమమైన వ్యక్తి అంటే, మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, సరే నేను నీ సేవ చేయను, నేను ముని సేవ చేస్తాను అని అంటాడు. సరే అని చెప్పి ముని సేవ చేయమని చెప్తుంటే ముని అంటాడు, నువ్వు నా సేవ కూడా చేయొద్దు, నాకంటే ఉత్తమమైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క సేవ చేయాలంటే, మీకంటే ఉత్తమమైన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, అక్కడ ఒక గుడి ఉంది కదా, ఆ గుడిలో మూర్తి ఉంది, అక్కడికి వెళ్ళి అడుగు, ఆయన పర్మిషన్ అడుగు నువ్వు, అప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన సేవ చేయని అని చెప్తే, సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, అప్పుడు ఆ భగవంతుని దగ్గరికి వెళ్తాడు అనమాట. భగవంతుని దగ్గరికి వెళ్ళి మూర్తి దగ్గర ఏమని అడుగుతాడు, మీ యొక్క సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అంటే, మూర్తి నుంచి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు ఎవరి సేవ చేయాలి అని చెప్పి. మనం కూడా ఏ విధంగా ఉన్నామనంటే చుట్టూ తిరుగుతున్నాం, ఎవరో ఒక సేవ చేయాలని తిరుగుతున్నాం, కానీ అసలైన సేవ ఎవరిది, భగవంతుని సేవ చేయాలి. జీవన్ యొక్క స్వరూపమే భగవంతుని సేవ. ఇక్కడ కులశేఖర్ మహారాజ్ చెప్తున్నాడు అనమాట, మనం మహోత్కృష్టుని వ్యక్తిని ఎప్పుడైతే సేవిస్తామో మనం కూడా మహోత్కృష్ట వ్యక్తులం అవుతాం. లేదు అంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని సేవించడం వల్ల మనం ఏమవుతాము, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, బాహ్య ప్రపంచంలో ఒక డబ్బున్న వాళ్ళు, లేదంటే రాజకీయంలో 10లో ఉన్న వాళ్ళని సేవించడము, వాళ్ళని సేవిస్తే మనం కూడా సుఖంగా ఉంటాం. ఎంతవరకు సుఖంగా ఉంటాము, ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నంత వరకే సుఖంగా ఉంటాం, ఈ శరీరం ఉన్నంత వరకే. కానీ వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడుతుంటారు, మనకు తెలియదు, వాళ్ళంతా సుఖంగా ఉన్నారా అనుకుంటున్నాం, కానీ వాళ్ళంతా కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళని సేవించడం వల్ల మనం ఏం చేస్తాము, ఈత రాని వాళ్ళెంబడి సముద్రాన్ని ఈదితే మనం తేలుతామా, మునుగుతామా? మునిగిపోతాం. మనం కూడా ఒకసారి వాళ్ళతో పాటే మునుగుతాం. ఎప్పుడైతే మనం సముద్రాన్ని దాటాలనుకున్నప్పుడు భగవంతుని ఆశ్రయించి భక్తి అనే దారాన్ని పట్టుకొని మనం సముద్రాన్ని ఈదినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం, ఒడ్డుకి వెళ్తాం, ఒడ్డుకు చేరుకుంటాం. లేదు అని అంటే మధ్యలోనే మునుగుతాం అన్నమాట. కాబట్టి మనం అలాంటి వాళ్ళనే సేవించాలి. కానీ భౌతికంలో జనులంతా కూడా అధమమైన వాళ్ళను, అశాశ్వతమైన వాళ్ళను, వాళ్ళకు కూడా ఏం తెలియదు అనమాట. కొంతమంది టెంపుల్స్లలో ఏం చేస్తుంటారంటే, డబ్బు ఉండి ఏదో మెంబర్స్ అయింటారు, ధర్మకారో ఏదో అయింటారు, కానీ వాళ్ళకి ఏం తెలియదు అసలు. వాళ్ళకు ఒకటి ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఏమున్నాయి అన్నది కూడా తెలియదు, కానీ వాళ్ళు ఏదో డబ్బు ఉంది కాబట్టి అయింటారు.
మనమంతా వాళ్ళని చూసి వాళ్ళకేంటి ఆచమనం కూడా పద్ధతి కూడా తెలియదు. ఆచమనం చేసే పద్ధతి కూడా తెలియదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ధర్మాధికారి, ఆ విధంగా ఏదో ఒక అధికారం వచ్చింటది. వాళ్ళని చూసి మనం మోసపోకూడదనమాట. ఎవరైతే ఆచారాలన్నీ పాటిస్తున్నారో, వేదాల శాస్త్రాలు ఏమైతే చెప్తుందో, వేదాలలో ఏం చెప్తుంది మనకు, వేద ప్రమాణం ఉందా లేదా, వేద ప్రమాణం ఉన్నదాన్ని మనం స్వీకరించాలి. వేద ప్రమాణాన్ని లేని దాన్ని స్వీకరించడం వల్ల మనము నష్టమే కానీ మళ్ళీ జన్మ తీసుకోవడమే జరుగుతుంది. కానీ మళ్ళీ మనము భగవంతుని యొక్క ధామానికి వెళ్ళే అవకాశమే లేదు. ఇక్కడ వేదాలు ఏం చెప్తున్నాయి, ఇవన్నీ ఆచారాలన్నీ కూడా పాటించాలని చెప్తున్నాయి. మనం ఆచారాలన్నీ పాటించకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే, ఏదైతే మతంలో ఆచారాలన్నీ పాటించవద్దు అని చెప్తున్నారో అలాంటి మతాలలోకి మనం వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అందరూ. ఎందుకు? ఈజీ. కానీ అక్కడ ఏం లేదు, ఈజీ అన్నది ఏం లేదు. అక్కడికి వెళ్ళినా కూడా కష్టమే. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంది. అక్కడ ఇంకొక దగ్గరికి వెళ్ళినా, ఇంకొక దాంట్లో మతంలో చేరినా ఉంది, ఇక్కడే ఉన్నా కూడా ఉంది. కానీ మనం ఇక్కడ ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోకుండా అన్నీ ఈ ఏంటి ఆచారాలన్నీ వదిలి, వేదాలు భగవంతుడు ఏదైతే చెప్పిన దాన్ని అన్నీ వదిలి కూడా మనం ఏం చేస్తున్నాము, వేరే దాన్ని పట్టుకోవడం వల్ల ఏమి ప్రయోజనం ఏం లేకపోవడం వల్ల ఇంకా ఏముంది, ఇంకా కష్టాలు అనుభవిస్తున్నాం. ఇక్కడ కృష్ణుడు ఎప్పుడైతే ఈ ద్వాపర యుగంలో తన ఏమంటారు జన్మని చాలించి మళ్ళీ కలియుగం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఉద్ధవుడు అడుగుతాడనమాట, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, మరి ఇంకా మాకు ఏ విధంగా భక్తి అనేది చేసుకోగలుగుతాము? ఇప్పుడు మీరు ఉన్న సమయంలోనే మేము భక్తి చేయలేకపోతున్నాం అందరు. ఇప్పుడు కలియుగం స్టార్ట్ అవుతుంది, మరి కలియుగంలో దేన్ని ఆశ్రయించాలి? మీరు ఉండరు, స్వయం భగవంతుడే ఉండడు. స్వయం భగవంతుడు ఉన్నా కూడా కొంతమంది గుర్తించిన జరాసంధుడు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళంతా భగవంతుని గుర్తించినరా? అక్కడ గుర్తించలేరు. ఇంకా భగవంతుడే లేని పరిస్థితుల్లో మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఉంటాము? అయితే ఇక్కడ ఉద్ధవుడు అదే అడుగుతున్నాడు అనమాట భగవంతుని. ఏమని అడుగుతున్నాడు అని అంటే, మరి మేము ఎవరిని ఆశ్రయించాలి అని అడిగితే చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఉద్ధవునికి చెప్తున్నాడు, ఎందుకు ఈ కలియుగంలో మనమంతా కూడా ఇన్ని కష్టాలు పడుతున్నామంటే మన లోపల అపారమైన కోరికలు ఉండడం వల్లనే, తీవ్రమైన కోపం, ఈ రెండు ఉండడం వల్ల ఏ విధంగా ఉన్నామంటే ప్రతి ఒక్కరికి టెన్షన్, ప్రతి ఒక్కరికి డిప్రెషన్. ఎందుకు అని అంటే భగవంతుడు అన్నీ అప్పుడున్నట్టువే ఇప్పుడు పెట్టిండు. భగవంతుడు ఏమీ చేంజ్ చేసలేడు సృష్టిలో, అన్నీ తీసుకోలేదు భగవంతుడు, అన్నీ పెట్టిండు. కానీ మన లోపల ఏమైంది, అపారమైన కోరికలు, తీవ్రమైన కోపము, వీటి నుంచి మన ఆయుష్ కూడా తగ్గిపోతుందని చెప్తున్నాడు భగవంతుడు. ఆయుష్ అంతా కూడా ఎవరు తగ్గించుకుంటున్నాం? మనమే తగ్గించుకుంటున్నాం. కోరికలు మనకు ఏ విధంగా కోరికలు అంటే, మనకు ఒకటి ఇచ్చింటాడు భగవంతుడు, దాంతో తృప్తి పడము. పక్క వాళ్ళకు ఉంది, పక్క వాళ్ళకి కారు ఉంది, మనకు కారు ఉంటే బాగుండు. పక్క వాళ్ళకి ఇల్లు ఉంది, మనకు ఇల్లు ఉంటే బాగుండు. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, మన పిల్లలు ఎప్పుడు అమెరికాకి వెళ్తారు ఏంటి? ఇవన్నీ కూడా మన లోపల ఈ విధమైన కోరికలు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము, మన ఆయుష్ను తగ్గించుకుంటున్నాం. అది తెలియట్లేదు. ఎందుకు తగ్గిపోతుంది ఆయుష్ అన్నది అని అంటే, మన కోరికలు, మన తీవ్రమైన కోపం త్వరగా వస్తుంది. ఒక్క నిమిషం మన చేతిలో మొబైల్ లేదంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మొబైలే మొత్తం, ప్రపంచమంతా మొబైల్ లేదు అని అంటే మనం దేన్ని కోల్పోతున్నాం? జీవితాన్ని కోల్పోతున్నాం. ఎందుకు అని అంటే వేరే ఒకరితో ఒకరితో సంబంధం అవసరం లేదు. మొబైల్ ఉంటే జీవించవచ్చు మనం, ఎవరున్నా ఎవరు లేకున్నా మొబైల్ ఉంటే జీవించవచ్చు. ఈ విధంగా మనం అన్నీ కూడా దేనికోసం, సుఖాన్ని కోసం వెతుకుతున్నాం. సుఖం అని చెప్పి అధిక సుఖాన్ని అనుభవించుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే, ఒక గ్లాస్ వాటర్ కూడా ఎవరు తెచ్చేయాలి? ఎవరో ఒకరు తెచ్చేయాలి మనకు. ఇంట్లో పని అంతా కూడా పని వాళ్ళే చేయాలి అని మనం ఏమి సుఖంగా ఉంటున్నామా? మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాం. అదేమనుకుంటున్నాము, అందరు పని చేయడము, అంతా పని చేసే వాళ్ళు ఉండడం, అదంతా కూడా సుఖం అనుకుంటున్నాం. కానీ మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. మనం ఏ విధంగా అనుకుంటున్నాం అంటే, ఇంట్లో పని చేయకుండా వాకింగ్ వెళ్ళాలి, జిమ్కి వెళ్ళాలి, ఆ విధంగా ఉండి మన ఆరోగ్యాన్ని అంతా పాడు చేసుకుంటున్నాం. ఇంకేమని చెప్తున్నాడు ఇక్కడ ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు అని అంటే, మన ఆచారాలు, సంప్రదాయాలు, పూజ చేసే పద్ధతి ఇవన్నీ కూడా రాను కలియుగంలో తగ్గిపోతుంది. కాబట్టి మనం దేన్ని ప్రమాణంగా తీసుకొని, వేదాన్ని ప్రమాణంగా తీసుకొని మనం ఏం చేయాలంటే, ఏమని చేయమంటున్నాడు, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అస్సలు మన వల్ల కానే కాదు. మన వల్ల అవుతుంది మౌనంగా ఉంటే? ఇంకా ఒకరు ఉంటే లేని టాపిక్ అంతా గుర్తొచ్చి ఎప్పుడో వెనకాల ఏదో జరిగింది అని అంటే కూడా దాన్ని తీసుకొని మాట్లాడి ఆ రోజంతా కూడా మనం వేస్ట్ చేసేసుకుంటాం. మౌనంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహం అనేది ఈ కలియుగంలో చాలా కష్టం.
ఇంద్రియాలను నిగ్రహించాలంటే చాలా కష్టం. ఏ విధంగా చూడండి, ఇప్పుడు మనకు చేతిలోనే ఫోన్ ఉంది, ఇంకా అయిపోయింది. మన కళ్ళు, మన చేతులు, మనవన్నీ కూడా మనం ఒక్కటి చూడాలని తీసుకుని ఉంటాం ఫోన్ ఫస్ట్, ఏదో మనకి, కానీ అది చూడం, వేరేవన్నీ చూస్తాం. కాబట్టి ఇంకా ఇంద్రియ నిగ్రహం అన్నది ఎంత కష్టం అన్నది ఇప్పుడు కలియుగంలో తెలుసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకేం చెప్తున్నట్టు ఇక్కడ జపము, తపము, ఈశ్వరుని విగ్రహార్చన గురించి చెప్తున్నారు ఇక్కడ. మనం ఏమంటారు అందరూ అని అంటే, విగ్రహార్చన అంతా ఏం చేస్తున్నారు, భగవంతుడు విగ్రహంలో ఉన్నాడా ఏంటి, మీ మూర్ఖత్వం కాకుంటే. స్వయం భగవంతుడే చెప్తున్నాడు, ఏదో ఒకటి ఉద్ధవునికి చెప్తున్నాడు, కట్టేదన్నా కానీ, వెండిదన్నా కానీ, బంగారందన్నా కానీ, పంచలోహాలతోటైనా ఏదైనా ఒక విగ్రహాన్ని మీరు చేసుకొని ఆ విగ్రహాన్ని మనం పూజన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఒకరోజు తెలుస్తుంది, ఆ విగ్రహంలో ఉన్న వాళ్ళే అంతా కూడా అందరిలో ఉన్నారు, భగవంతుని యొక్క స్వరూపం అందరిలో ఉన్నదని తెలుసు. అంతవరకు మనం ఆ విగ్రహాన్ని చేస్తూనే ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులంతా ఉన్నారు, గురు మహారాజులు వాళ్ళంతా కూడా రోజు నిత్యకర్మలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళంతా కూడా సాధన చేసి వాళ్ళు ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నారు, అయినా కూడా వాళ్ళు విగ్రహారాధన వదిలిపెట్టినరా. రోజు మొన్న ఎవరు రాధా గోవింద్ మహారాజా ఎవరు ఆయన చనిపోయిన గోపాలకృష్ణ, ఆయన ఒక వీడియో చూసాం కదా, ఆయన పడుకున్న దగ్గరనే హారతి చేస్తున్నాడు. అంటే వాళ్ళకి అవసరం లేదు కదా, అంత హయ్యర్ లెవెల్లో ఉంది వాళ్ళ చేతన శక్తి, అయినా కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. ఎందుకు అనంటే మనకంతా చూపిస్తున్నారు మనం ఏం చేయాలని. మన రోజు కూడా మనం ఆ విధంగా అర్చన విగ్రహం ఇవన్నీ చేయాలి. భగవంతుడే చెప్తున్నాడు స్వయం ఇక్కడ ఇవన్నీ చేయాలని. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉంటామో, ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించే శక్తిని వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంతవరకు మనం జపము, తపము ఇవన్నీ కూడా చేస్తూనే ఉండాలి. ఎప్పుడు జపం చేయాలంటే మనకి ఏం గుర్తొస్తుంది, జపం చేస్తుంటే మనకి అన్ని సంసారంలో ఉండేటివన్నీ గుర్తొస్తుంటాయి. ఆ విధంగా ఉందని చెప్పి మనం సంసారం మళ్ళీ వదిలేయకూడదు అనమాట. మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మనము దాన్ని మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించుకుంటూ శ్రవణము, కీర్తనము, జపము ఇవన్నీ కూడా కంటిన్యూ ఉంటేనే మనము భక్తియుత సేవలో ముందుకెళ్ళే అవకాశం ఉంది. లేదంటే మనం భక్తియుత సేవలో ముందుకెళ్ళలేమన్నమాట. ఇప్పుడు సకామ కర్మ గురించి కొంచెం చర్చించుకోండి. సకామ కర్మ అంటే ఇంకా చాలా ఇష్టం మనకు. అన్ని కోరికలు కోరుకోమని చెప్తున్నాడు భగవంతుడు, ఇక్కడ కోరొద్దని చెప్పట్లేదు. కాబట్టి మన కోరికలు ఉన్నా కూడా మనం ఎవరిని ఆశ్రయించాలి, పరమ పురుషుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ వేరే వాళ్ళని ఆశ్రయించకూడదు. ఇక్కడ జీవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, భజనీయ పరమ పురుష సుఖమాత్ర స్వసుఖత్వం. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి పరమ పురుషుణ్ణి పూజించడం వల్లనే మనము ఆ ఆనందాన్ని పొందగలము అని చెప్తున్నాడు. లేదు ఇంకా నేను ఇతర దేవతలను, ఇక్కడ వేదాల ప్రమాణం ఇప్పుడు భగవద్గీతలో తీసుకుంటే కూడా మనకు అంతకుముందు శ్లోకాలలో భగవంతుడు చెప్తున్నాడు, నీకు ఇంద్ర పదవి కావాలంటే ఇంకొన్ని యజ్ఞాలు చేయడము, చంద్ర పదవి కావాలంటే చంద్రుని పూజించడము, ఇట్లా స్వర్గలోకంకి వెళ్ళాలంటే ఆయన ఇతర దేవతలను పూజించాలి అని చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ నన్నే ఆశ్రయించిన వాళ్ళకు నేను ఆ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. ఇక్కడ ధ్రువ మహారాజు కథ తీసుకుంటే కూడా అక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ధ్రువ మహారాజు ఎందుకు వెళ్ళిండు, బ్రహ్మ కంటే అధికమైన రాజ్యం నాకు కావాలన్నాడు, బ్రహ్మ కంటే ఎక్కువ ఉండే రాజ్యం నాకు కావాలన్నాడు. మా తండ్రి కంటే ఎక్కువ, మా తండ్రి పాలించే రాజ్యం కంటే అధికమైనది అంటే ఎక్కువ ఉన్నది, ఇంకా ఉన్నతమైన రాజ్యం, అలాంటి రాజ్యాన్ని నేను పాలించాలని చెప్పి వెళ్తాడు. అడవికి వెళ్తాడు, తపస్సు చేస్తాడు. తల్లి ఏం చెప్తుంది, భగవంతుడే నీకు అలాంటివన్నీ కోరికలు తీరుస్తాడు అని చెప్పింది. ఆ దేవుడు ఈ దేవుడు వేరే ఇతర దేవతలను ఆశ్రయించు అని చెప్పలేదు సునీతి. ఏమని చెప్పింది, భగవంతుడిని ఆశ్రయించు, నీకు భగవంతుడు ఒక్కడే అలాంటి కోరికలు తీరుస్తాడు. ఆయన ఎవరు సరే వెళ్తున్నాడు ధ్రువ మహారాజు. వెళ్తూ ఉంటే ఎవరు వస్తారు, నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి ఫస్ట్ చెప్తాడనమాట, నువ్వు ఇంత చిన్న పిల్లగాడివి కదా, ఎందుకు నీకు ఇవన్నీ, ఇంటికెళ్ళు అని అంటే, లేదు దృఢ విశ్వాసం, మా అమ్మ చెప్పింది. ఏమని చెప్పింది, భగవంతుడు నేను తపస్సు చేస్తే భగవంతుడు అన్నీ కూడా ఇస్తాడు నీకు. ఆ యొక్క దృఢ విశ్వాసం, నమ్మకం మన లోపల కూడా ఉండాలి. ధ్రువ మహారాజు కథ, ప్రహ్లాద్ మహారాజు కథ చూస్తున్నాం కదా మనము, అవన్నీ కూడా మన లోపల కూడా ఉండాలి. ఏమని చెప్పిండు, తల్లి నువ్వు అన్నీ ఇస్తాడు, నీకు ఉన్నతమైన రాజ్యం ఏది ఉంది, నువ్వు కావాలనుకుంటున్నావు కదా, నీ సమస్త కోరికలు తీర్చేవాడెవరు, భగవంతుడే, ఆ విష్ణువునే నువ్వు ఆశ్రయించాలని. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఇంకా ఎవరు నారద మహర్షి ఏదైతే చెప్పిండో ఆ మంత్రాన్ని తీసుకొని ఆయన తపస్సు చేస్తున్నాడు.
ఆ విధంగా తపస్సు చేస్తే స్వయం భగవంతుడే వచ్చిండు. వచ్చి ఏమిచ్చిండు ఆయనకు? ఆయన లోపల భగవంతుని చూసిన తర్వాత ఎలాంటి కోరిక లేదు. కానీ ఆయన లోపల ఫస్ట్ వెళ్ళడం దేనితోటి వెళ్ళిండు అక్కడికి? నాకు రాజ్యం కావాలి, ఇంకా ఎవరి మీద ద్వేషం ఉంది, వాళ్ళ పిన్ని మీద ద్వేషం ఉంది, ఆ 2 కోరికలతోటే వెళ్ళిండు ఆయన. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు హృదయస్థ పరమాత్మ. భగవంతునికి తెలుసు ఏ కోరికతోటి వచ్చిండు. కానీ ధ్రువ మహారాజు ఏం బయటకు అడగలేదు నాకు అలాంటి రాజ్యాంగం. భగవంతుని చూసిన తర్వాత ఆయనకి ఏమి అడగాలని కూడా అడగలేదు. కానీ అప్పుడు భగవంతుడే స్వయం చెప్పిండు అనమాట, నీకు ఎలాంటి లోకం ఇస్తున్నా అంటే ధ్రువమండలం ఎప్పుడూ అది శాశ్వతంగా ఉంటుంది. అన్ని లోకాలు పోయినా కూడా అది ధ్రువమండలం శాశ్వతంగా ఉంటుంది. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తావంటే కొన్ని వేల సంవత్సరాలు నువ్వు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించి తర్వాత నువ్వు నా లోకానికి వస్తావని. ఇంకా అన్నీ చెప్పినాక ధ్రువ మహారాజు లోపల చాలా బాధపడుతుంటాడు. సరే ఇప్పుడు మనకు మంచిదే అయింది కదా, మనం అనుకున్నది భగవంతుడు ఇచ్చిండు అని సంతోషపడాలి కదా ధ్రువ మహారాజు. అరే నాకు మంచి రాజ్యాన్ని ఇచ్చిండు, శాశ్వతమైన రాజ్యము, అది ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నేను ఉన్నన్ని రోజులు అన్ని భోగాలు అనుభవించుకుంటూ సమస్త భూమండలాన్ని పాలించే శక్తినిచ్చిండు, అంతే ఇచ్చిండు, ఇంకేంటి మంచిగా సంతోషపడాలి కదా. మనమైతే ఏ విధంగా ఉంటాం? చాలా సంతోషంగా ఉంటాం, ఇంత మంచి వరాలు ఇచ్చిండు భగవంతుడు అడగకముందే అని చెప్పి. కానీ ధ్రువ మహారాజ్ చాలా బాధపడుతుంటాడు. అరే నేను ఎంత అశాశ్వతమైన కోరికలు కోరుకున్నా కదా నేను భగవంతుడిని, అసలు ఏంటి నేను అసలు ఒక వజ్రామే వచ్చింది భగవంతుడు, నేను రాళ్ళని కోరుకున్నా. అక్కడ స్వయం భగవంతుడు వజ్రం లాంటివాడు. ఆ వజ్రాన్ని కోరుకోకుండా నేను ఎలాంటి రాజ్యాన్ని కోరుకున్నా అశాశ్వతమైంది. సరే ఎన్ని రోజులు నేను పరిపాలించినా కూడా ఏం చేస్తా? ఈ రాజ్యాన్ని తీసుకొని నేను ఏం చేసేది లేదు. మళ్ళీ నేను ధ్రువమండలానికి వెళ్ళి అక్కడ శాశ్వతంగా ఉంటాయి. కానీ భగవంతుడిని అయితే నేను కోరుకోలేదు, భగవంతుడిని కోరుకోలేదు అని చెప్పి అంటాడు. కానీ అందుకని మనం ధ్రువ మహారాజు కథ నుంచి ఏం నేర్చుకోవాలని అంటే, మనకు అన్ని కోరికలు కోరుకోవడం కంటే మనం ఏం చేయాలి? భగవంతుడిని కోరుకోవాలి. భౌతికంగా మనకు ఏ కోరిక ఉన్నా భగవంతుడు ఆటోమేటిక్గా తీరుస్తాడు అది. కానీ మనం ఏం చేసుకోవాలి? భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడిని కోరుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకేమని చెప్తున్నారని అంటే, భక్తియుత సేవ మార్గాన్ని ఆచరించాలి మనం. మళ్ళీ వేరే దేవతలను వేరే వాళ్ళను ఆ విధంగా ఆశ్రయించకుండా భక్తియుత సేవలని ఆశ్రయించాలి. ఇక్కడ మోక్షకామ అని అంటే ఇంకా ఏ కోరికలు లేని వాళ్ళు కదా, వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు అని అనుకోవచ్చు మనం. ఏ కోరిక ఉండదు, వాళ్ళకి ఒకటే కోరిక, మళ్ళీ ఒక్కరినే ఆశ్రయించి ఉంటారు. ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నాడు భగవద్గీతలో, జ్ఞానులు కూడా అంటే నాకు ఇష్టమే అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు ఒక్కటే పద్ధతి, ఒకటే భగవంతుడిని మళ్ళీ చేంజ్ చేయట్లేదు, ఒక భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు, పరమపురుషుడిని ఆశ్రయిస్తున్నారు. కానీ వాళ్ళు దేనికోసం ఆశ్రయిస్తున్నారు? మోక్షం కోసం మోక్షము అంటే మోక్షము అని అంటే వీళ్ళ లోపల ఇంకా ఏ కోరిక లేదంటుకుంటున్నామా? ఉంది వీళ్ళ లోపల కోరిక. ఏ కోరిక ఉంది? నేను ఏ కష్టాలు పడకూడదు, మళ్ళీ నేను సుఖంగా ఉండాలి, ఇంకా అంటే బ్రహ్మజ్యోతిలో లీనం కావాలి. అంటే వీళ్ళు కష్టాల్లో నుంచి ముక్తి కావాలనుకుంటున్నారు, కానీ భగవంతుణ్ణి కావాలనుకోవట్లేదు, భగవంతుని సేవ చేయాలని అనుకోవట్లేదు అనమాట. కాబట్టి వీళ్ళ లోపల కూడా కోరికలు ఉన్నాయన్నమాట. ఏ రకమైన కోరిక? నేను ఇంకా సుఖంగా ఉండాలి అంతే, భగవంతుని సేవించడం అలాంటిది ఏమి ఉండకూడదు అంటున్నాడు. సరే అలాంటి దానికోసం వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారంటే, ఇప్పుడు చూడండి ప్రహ్లాద్ మహారాజు ఏం చేసిండు? తపస్సు ఏమైనా చేసిండా ప్రహ్లాద్ మహారాజు? ఏ తపస్సు చేయలేదు. ఏం చేసిండు? కడుపులో ఉండి నారదుడు చెప్తుంటే విన్నాడు అంతే. జపం చేయలేదు, తపస్సు చేయలేదు, గురువులను సేవించలేదు, ఏం చేయలేదు. కానీ ఆయన లోపల భగవంతుడే ప్రత్యక్షమైండు ఆయన కోసం. ప్రహ్లాద్ మహారాజు కోసము భగవంతుడే వచ్చిండు. ఇక్కడ మనం రావణుడిని తీసుకోవచ్చు. రావణుడు ఎంత తపస్సు చేసిండంటే, తన శరీరం ఏ విధంగా అయిపోయిందంటే మొత్తం పోయి ఏమంటారు వాటిని బొక్కలు అంటాం కదా మనం, బోన్స్ ఒక్కటే కనిపించుతున్నాయి, అంతవరకు చేసిండు. కానీ ఎవరి కోసం చేసిండు? బ్రహ్మ కోసం చేసిండు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ మాత్రము ఏ తపస్సు చేయలేదు. హిరణ్యకశిపుడు కూడా అంతే కదా. ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి ఏం చేసిండు? ఎన్ని వేల సంవత్సరాలు ఒకటే కాలు మీద ఒకే ఏలు మీద నిల్చొని, బొటన వేలు మీద నిల్చొని తపస్సు చేసిండు. ఎవరి కోసం చేసిండు? శివుని కోసం, బ్రహ్మ కోసం చేసిండు. సరే వీళ్ళందరి కోసము వీళ్ళంతా ఇంత తపస్సు చేసినా కూడా ఏం సాధించిండ్రు వాళ్ళు?
ఏం సాధించిండ్రు వాళ్ళు? శాశ్వతమైన ధామానికి వెళ్ళిండ్రా వాళ్ళు? లేదంటే భగవంతుని సేవించిండ్రా? అసురులు అనే అంటున్నాం ఇప్పుడు వాళ్ళనంతా కూడా. వాళ్ళనేమి మనం మంచి వ్యక్తులుగా ఏమీ పిలవట్లేదు ఇక్కడ. మనమంతా కూడా అసుర గుణం ఉన్న వాళ్ళే అంటున్నాం. కానీ వాళ్ళ తపస్సు ఏ విధంగా ఉంది? ఎంత కష్టపడి తపస్సు చేసిండ్రు, దేనికోసం చేసిండ్రు వాళ్ళు? భగవంతుని కంటే అధికమైన అధికారము, భగవంతుని కంటే మేమే భగవంతుడము కావాలి అన్న కోరికతోటి చేయడం వల్ల వాళ్ళ తపస్సు ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. కాబట్టి మనం కూడా ఎలాంటి తపస్సు చేయాలి? భగవంతుని సేవించడానికే తపస్సు చేయాలి. కానీ మనం ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఏదో ఒక అధికారం కోసమో లేదంటే ఇంకా మనకు ఏదో పదవి కోసమో దేనికోసమో చేస్తే ఆ తపస్సు అంతా కూడా ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు, ఏం పెద్ద ప్రహ్లాద్ మహారాజు పెద్ద తపస్సు ఏం చేయలేదు. ఆయన కడుపులో ఉండి భాగవతం విన్నాడు అంతే. మనం ఎవరిని ఆశ్రయించాలి కలియుగంలో? భాగవతాన్ని ఆశ్రయించాలి. భాగవతాన్ని ఆశ్రయించి నిత్యం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళతో సమానం అవుతుంది అనమాట. ఎప్పుడైతే భాగవతం నిత్యం శ్రవణం చేస్తూ ఉంటామో మనము అన్ని తపస్సులు చేసిన వాళ్ళతో సమానం అవుతుంది అనమాట. ఇంకేమి ఇక్కడ వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఉదారతి ఉంది దీంట్లో. ఉదారతి అని అంటే ఉదారమైన బుద్ధి ఉదారమైన బుద్ధి గలవాడు. ఉదారమైన బుద్ధి ఉన్నవాడు అని అంటే ఎవరు అనుకోవచ్చు మనము? ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఇంకా వేరే దేవుళ్ళను ఆశ్రయించడం అనమాట. ఏదైనా సరే భగవంతుడు ఏది ఇచ్చినా సరే, శుద్ధ భక్తుడు ఏమనుకుంటాడంటే భగవంతుడు ఏది ఇచ్చినా సరే నేను భగవంతుడిని ఆశ్రయిస్తా. అలా మళ్ళీ ఇంకొక వేరే దేవతలను అన్య పద్ధతులను, ఇంకా జ్ఞాన కర్మ కాండ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి యోగా వాటినన్నిటిని కూడా ఏమీ స్వీకరించడం అనమాట. అలాంటి వాడిని ఉదారతి అంటారు. ఇంకా ఉదారతి అని అంటే కూడా భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించే వాళ్ళు నాలుగు రకాల జనాలు వస్తుంటారు అనమాట. ఎవరెవరు? ఆర్ధో అర్ధాది జ్ఞాని జిజ్ఞాసి. ఎవరైతే కష్టాల్లో ఉన్నవాళ్ళు వచ్చి భగవంతుని ఆశ్రయిస్తుంటారు. ఇంకెవరు? డబ్బు కోసం వస్తుంటారు. ఇంకెవరు? జ్ఞానం కోసం వస్తారు. ఇంకెవరు? భగవంతుడు ఎవరో తెలుసుకుందాం, అసలు భగవంతుని కథ ఏందో తెలుసుకుందాం, అసలు ఈయన భగవంతుడు ఉన్నాడా లేడా, అసలు ఈయన ఎక్కడ ఉన్నాడు, ఏ యుగంలో ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా తెలుసుకుందామనే వాళ్ళు ఆ విధంగా నలుగురు వస్తున్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. ఒక్కసారి హరినామాన్ని చెప్పినా సరే, వీళ్ళందరూ దేనికోసమైనా సరే, బాహ్య ప్రపంచంలో దేన్ని ఆశ్రయించి వచ్చినా సరే వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఉదారతి అని అంటే భగవంతుడే అలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేసిండు? ఆయన వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా స్వీకరించిండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరైతే భక్తులు ఒక్కసారి హరే నామాన్ని ఉచ్చరించండు వాళ్ళనందరినీ కూడా మనం కూడా ఏ విధమైన వాళ్ళని ఏమంటారు, వాళ్ళ జడ్జి చేయడం అనమాట. అరే వీళ్ళు ఈ విధంగా భక్తి చేస్తున్నారు, ఈ విధంగా ఉన్నారు అని. ఒక్కసారి మనకు టెంపుల్కి వచ్చినా సరే, ఎక్కడున్నా సరే, ఒక్కసారి మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఇంకో చిన్న స్టోరీ చెప్పుకుందాము. సరే, మనం ఇతర దేవతలను ఆశ్రయించడం వల్ల ఒక్కొక్కసారి మనకు మంచి జరుగుతుంది. కానీ ప్రతిసారి మంచి జరగాలన్నది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మనం దేవతలను ఆశ్రయించామనుకోండి, నిష్కామంగా ఆ దేవతలను పూజిస్తే లాభమే ఉంటుంది. కానీ ఏదో ఒక కోరికతోటే మనం ఇప్పుడు రావణుడు వీళ్ళంతా కూడా ఏదైనా ఒక కోరికతోటే వెళ్ళిండ్రు. కానీ మనం కూడా ఎప్పుడైతే దేవతలను ఏ కోరిక లేకుండా నిష్కామంగా ఆశ్రయించండి అనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళకి ఏ కోరిక లేదు కాబట్టి వీళ్ళని ఎక్కడికి పంపాలి? భక్తుల యొక్క సాంగత్యంలోకి పంపాలి, భక్తి ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పి పంపిస్తారనమాట. మనమంతా ఆ విధంగానే వచ్చిన వాళ్ళమే. ముందు మనమంతా కూడా ఇతర దేవతలను పూజ చేసాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు నిష్కామంగా చేసి ఉంటాం. నిష్కామంగా ఏది కోరకుండా భగవంతుడా అని చెప్పి దేవతలను ఆ విధంగా పూజ చేసి ఉంటాం. కాబట్టి మనకి ఎవరి సాంగత్యాన్ని ఇచ్చిండు భగవంతుడు? దేవతలు భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చిండు. అదేవిధంగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ సనాతన గోస్వామి దగ్గర ఒక స్టోరీ జరుగుతుంది కదా. ఏంటి? శివుణ్ణి ఒక వ్యక్తి పూజిస్తుంటాడు. తపస్సు చేసి శివుడు వచ్చిన తర్వాత వరాన్ని అడుగుతాడు అనమాట. ఏ వరం కావాలంటే ఏ కోరికతోటి ఆయన చేయలేదన్నమాట, తపస్సు చేయలేదు. అయితే శివుడు ఏమైపోయిండు? ప్రసన్నమైపోయిండు. దేవతలు కూడా ఎందుకు ప్రసన్నమైపోతాడంటే భక్తులు ఏ వరం కోరుకోకుండా చేస్తుంటే వాళ్ళు కూడా ప్రసన్నమైపోతారంట. అవి వీళ్ళకు
ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని ఇవ్వాలి, భక్తి మార్గాన్ని పంపాలని చెప్పి ఆయన ఏం చేశాడు, నా దగ్గర ఏమీ లేదు అసలు. ఏమడుగుతాడంటే ఆ భక్తుడు, నీకు ఉన్నతమైనది ఇవ్వండి నాకు అని అంటాడు. ఈ ప్రపంచంలో ఉన్నతమైనది అయితే ఏదైతే ఉందో అది నాకు ఇవ్వండి అంటే, నా దగ్గర ఉన్నతమైనది ఏది లేదు, నా దగ్గర నేను ఏది ఇచ్చినా కూడా అన్నీ కూడా అశాశ్వతమైన వరాలే, ఇక్కడ మీకు ఎంతవరకు భూలోకంలో ఉన్నంత వరకే పనిచేస్తాయి. సరే అని చెప్పి అప్పుడు ఏం చేశాడు, నేను ఒక యమునా నది తీరంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ప్రపంచంలో కాదు కదా విశ్వంలోకి వెళ్ళా ఉన్నతమైనది నీకు ఇస్తాడు అని అంటే, సరే అని చెప్పి ఆయన దగ్గరికి వస్తాడు. సనాతన గోస్వామి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తాడు, అడుగుతాడనమాట, నాకు ఇట్లా శివుడు పంపించిండు, మీ దగ్గర ఉన్నతమైనది ఉందంట, మరి అది ఇవ్వాలంట, అది ఇస్తే ఇంక అన్ని సమస్త కోరికలన్నీ తీరిపోతాయంట అని అంటే, ఉంది అని అంటే, ఎక్కడ ఉంది అంటే అక్కడ చెత్తలో ఉంది అని అంట. అది ఉన్నతమైంది అని అంటే, అవును ఉన్నతమైంది అని అంటే, మరి తీసుకో అని అంటే తీసుకోండి అనమాట. తీసుకొని ఏంటి అంటే పారసమని తీసుకొని ఏం చేస్తుందంటే, ఆ పారసమని మనకి ఏ వస్తువును స్పర్శ చేస్తే అది మనకు బంగారము వజ్రాలు ఆ విధమైన అవన్నీ కూడా మారిపోతుంటాయి అనమాట. ఆ విధంగా ఆ పారసమానికి శక్తి ఉందన్నమాట. సరే అని చెప్పి ఆయన ఉన్నతమైనది ఇంతకంటే ప్రపంచంలో ఉన్నతమైనది ఏమన్నా ఉందా అంటే లేదని చెప్తాడు సనాతనం కోసం. సరే అని చెప్పి తీసుకొని పోయి ఇంకా సగం దూరం వెళ్ళాక ఆలోచన చేశాడనమాట, ఉన్నతమైంది అన్నాడు, ఇది చూస్తే చెత్తలో ఉంది, ఇంతకంటే ఏది లేదంటున్నాడు అని చెప్పి మళ్ళీ వాపస్ వస్తాడు. సరే ఉన్నతమైందంటే నువ్వు దీన్ని ఎక్కడో పెట్టి పూజా మందిరంలో పెట్టి పూజ చేయాలి, దీన్ని నువ్వు చెత్తలో పడేసావు, ఇంకా ఉన్నతమైంది నీ దగ్గర ఏదో ఉంది ఇవ్వు నాకు అని అంటే, లేదు నా దగ్గర ఏం లేదంటే, లేదు నీ దగ్గర ఉంది ఇవ్వు అని అంటే, సరే నేను ఉన్నతమైనది ఇస్తాను, మరి నువ్వు దాన్ని తీసుకెళ్ళి యమునా నదిలో పడేసిరా అని అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంత మంచి పారసమాన్ని తీసుకెళ్ళి మళ్ళీ యమునా నదిలో పడేస్తామా? పడేమో. సరేలే నువ్వు ఉన్నతమైనది ఏదన్నా ఉండ నీ దగ్గరే పెట్టుకో, పారసమాన్ని నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతలే అని అంటాం. కానీ ఆయన ఏం చేసిండు, ఆ భక్తుడు ఆ పారసమాన్ని తీసుకెళ్ళి నదిలో పడేసిండు అనమాట. పడేసి వచ్చి అప్పుడు సనాతన గోస్వామి ఏం చెప్పిండు ఆయనకు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికంటే ఉన్నతమైనది ప్రపంచంలో ఏది లేదనమాట. మనకి ఏ మనులు వచ్చినా ఏమొచ్చినా కూడా ఉన్నతమైనది ఏది లేదని చెప్పి సనాతన గోస్వామి ఇచ్చి, తర్వాత ఆయన కొన్ని రోజుల వరకు ఆ యొక్క భగవద్ నామాన్ని స్మరిస్తూ వైకుంఠానికి వెళ్ళిండ్రు. ఇక్కడ భక్తుల సాంగత్యం వల్ల మనకు ఏమి అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నారు. భక్తుల యొక్క సాంగత్యం వల్ల మనకు 5 శ్రవణ కీర్తనం ఉంటుంది. శ్రవణ కీర్తనము, భక్తుల సాంగత్యము, విగ్రహ సేవ, హరినామము, భాగవత శ్రవణము, తీర్థస్థలం. కలియుగంలో మనకు భగవంతుడు ఏం చెప్పిండు ఇక్కడ, ఏకో బహునాం యో విదదాతి కామాన్, జీవుల యొక్క కోరికలన్నీ కూడా నేనే తీరుస్తా అని చెప్తున్నాడు. మనకు ఎవరి సాంగత్యం వల్ల, మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడం వల్లనే మనం నిత్య భగవంతుని యొక్క శ్రవణం లేదు అని అంటే మనము మళ్ళీ మా యొక్క ఆధీనంలోకి వెళ్తాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా నిత్యము శ్రవణం, సండే రావడం వల్ల ఎంతమందికి మనం శ్రవణం చేయడం వల్ల, భాగవతం శ్రవణం చేయడం వల్ల మనం ఒక వారం అంతా కూడా మంచిగా ఉంటామన్న ఫీలింగ్ తెలుస్తుంది కదా మనందరికీ. మనం ఎందుకు వస్తున్నాం, మార్నింగ్ లేచి అన్నీ వదిలిపెట్టి సండే వస్తున్నాం అని అంటే దేనికోసం వస్తున్నాం? పారసమనే కదా ఇది. ఇది కూడా పారసమనే, దీనికోసం వస్తున్నాం. దీని నుంచి మనకు లాభం తెలుస్తుంది కాబట్టి వస్తున్నాం. లేదు అని అంటే మనం వస్తామా? లేదు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం. మనం ఈ భాగవతం చదువుతున్నాము అని అంటేనే మనం అందరం కూడా ఇక్కడ దేనికోసం పారసమాన్ని తీసుకున్నాం కాబట్టి, దాని లాభాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ వస్తున్నాం. దాని యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒక్కసారి మనం భగవన్ నామాన్ని కీర్తించడం ఏ విధంగా ఉందంటే, గోకోటి దానం గ్రహణేకహస్తే ప్రయోగ గంగా దత్కల్పవాస యజ్ఞాయుతం మేరు సువర్ణ దానం గోవింద కీర్తేనా నాసమం శతాంశే. మనం ఒక్కసారి కూడా భగవంతుని నామం ఏ విధంగా తీసుకున్నామంటే, గ్రహణ సమయంలో ఏ దానం తపస్సు ఏదైనా చేస్తే అది ఏ విధంగా అంటే రెట్టింపు అవుతుంది అనమాట. అలాంటి సమయంలో మనము 1,000,000 గోవులను దానం చేస్తామనుకోండి, దాంతో కూడా సమానం కాదంట. ఒక్కసారి హరే కృష్ణ అన్న మంత్రము మనము గ్రహణ సమయంలో డబల్ అవుతుంది. 1,000,000 చేస్తే అది 2,000,000తో సమానం, కానీ దానితో కూడా సమానం కాదంటున్నారు. ఇంకా ప్రయాగలో అది అక్కడ వెళ్ళడం అంటేనే ఒక తీర్థస్థలం. అక్కడ ఉండి మనము
తపస్సు చేసినా ఏది చేసినా కూడా మనకు వెంబడే ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఆ ఫలితము ఏ విధంగా అంటే 1000 చతుర్యుగాలు అంటే ఒక బ్రహ్మ యొక్క ఒక పగలు అన్ని రోజులు ఉండి చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఒక్కసారి మనము కృష్ణ అంటే వచ్చే ఫలితంతో సమానం కాదు అంటున్నాడు. 1000 సంవత్సరాలు ఉండి కూడా అక్కడ చేసినా కూడా ఒకసారి కృష్ణ అన్నాం అనుకోండి, అది సమానం కానే కాదు అన్ని 1000 యుగాల సంవత్సరం. ఇంకేమంటున్నాడు, యజ్ఞయుతం, యజ్ఞాలు, ఎన్ని యజ్ఞాలు చేస్తాం కదా, అన్ని యజ్ఞాలు చేసి మనం దానం చేస్తాం. ఎలాంటి దానం అంటే మేరు పర్వతం ఎంత పెద్దగా ఉంటుంది అంత బంగారం అనమాట. అంత బంగారం ఇచ్చినా కూడా మనము ఒక్కసారి కృష్ణ అన్న నామంతో సమానం కాదు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక్కసారి మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఆశ్రయించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మాయ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మాయ అనేది ఏ విధంగా, మాయ అంటే అసలు ఏంటి, మాయ అని అందరం అనుకుంటున్నాం. మాయ అంటే అసలు ఏంటి, మాయ అంటే ఏంటి? మాయ అది కూడా అది కూడా కరెక్టే. ఇక్కడ మనము ఏ సత్యాన్ని అసత్యంగా భావించడం, అసత్యాన్ని సత్యంగా అనుకోవడం అన్నమాట. మళ్ళీ ఇంకా ఆ విధంగా ఉండి మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇతరులందరినీ కూడా బాధ పెడుతున్నాం. మనం బాధ పెడుతున్నాము, ఇతరులను కూడా బాధ పెడుతున్నాం. భౌతిక ప్రపంచంలో ఏ విధంగా ఉన్నామంటే మనమంతా కూడా ఒకరిని ఒక సంచిలో రాళ్ళేస్తే ఒకటి రాపిడి జరిగి ఏమవుతుంది, అది రాపిడి జరగడం వల్ల అక్కడ ఘర్షణ జరిగి ఏమవుతుంది, ఒకలాంటి స్పార్క్ వస్తుంది కదా. మనమంతా కూడా ఇక్కడ ఏ విధంగా ఉన్నాము, ఒకరి నుంచి ఒకరు కష్టాలు పడుతున్నాం, అన్ని దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఒకరి నుంచి ఏదో ఒక రకంగా బాహ్యంగా మనం అన్నీ కూడా వీటన్నింటినీ అనుభవిస్తున్నాం. వీళ్ళని కానీ ఇక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారంటే, భక్తులు ఇతరుల కష్టాలను చూసి వాళ్ళు దుఃఖంగా పడతారు. భౌతిక ప్రపంచంలో ఏ విధంగా ఉంటారు, ఇతరుల కష్టాలను చూసి వాళ్ళు సుఖపడుతుంటారు. ఇక్కడ రావణుడు వీళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రావణుడు వీళ్ళంతా కూడా ఎవరిని కష్టపెట్టిండు, దేవతలను అందరినీ కష్టపెట్టిండు, భక్తులను వీళ్ళందరినీ కూడా కష్టపెట్టి ఆయన సుఖంగా ఉండాలనుకుంటాడు. శుద్ధమైన భక్తులు మాత్రము వాళ్ళు కష్టపడ్డా కూడా ఇతరులు సుఖంగా ఉండాలనుకుంటారు. ఇక్కడ మాయ ఎవరిని ఆవహించి ఉంటుంది, మాయ ఎవరిని ఆవహించి ఉంటుంది, నేను సుఖంగా ఉండాలి అనుకునే వాళ్ళని మాయ ఆవరించి ఉంటుంది. ఇక్కడ మాయ హిరణ్యకశిపుడిని, రావణాసురుడిని వీళ్ళందరినీ చూస్తున్నాం కదా, మాయ వాళ్ళని ఆవరించింది. నేను ఎప్పుడు ఇక్కడ శాశ్వతంగా ఉండాలి, మళ్ళీ నేనే సుఖంగా ఉండాలి అనే వాళ్ళనంతా కూడా మాయ ఆవరించి ఉంటుంది. ఇక్కడ భగవంతుని మీద ఈ మాయా ప్రభావం, ఈ త్రిగుణాల ప్రభావం ఉంటుందా భగవంతుని మీద? ఉండదు, మన మీద మాత్రమే ఉంటుంది. త్రిగుణాల ప్రభావం లేని వాడిని మనము ఆశ్రయించడం వల్ల మన మీద ఏ ప్రభావం ఉండదు, ఈ త్రిగుణాల ప్రభావం ఉండదు అనమాట. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఒక కృష్ణనామము ఏ విధంగా గోకోటి దానం అవుతుందో అదేవిధంగా మనము భక్తులంతా కూడా ఏ విధంగా ఉంటారన్నది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రకృతి గుణాలంతా కూడా మన మీద ప్రభావం చూపమని తెలుసుకున్నాం. ఇక్కడ నిష్కామ కర్మ చేయడం వల్ల భక్తి ప్రేమలతో శ్రీకృష్ణ భగవాన్ని సేవించటే ఏకైక ప్రయోజనంగా భావించుండటాన్ని భగవానుని అత్యంత ప్రియుడు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఎలాంటి వాడు ప్రియుడు అని చెప్తున్నాడు, నిష్కామ కర్మ చేసుకుంటూ భక్తియుత సేవ చేసుకుంటూ ఎలాంటి దాన్ని ఆశించకుండా చేయడాన్ని ఇక్కడ భగవంతుడు నాకు ఇష్టమైన వాళ్ళు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకే విష్ణు పురాణంలో ఏముందంటే, స్వకర్మ ఫల నిర్దిష్ట యం యం యోని వ్రజామయం తస్యాహం ఋషికేశ త్వయి భక్తి దృఢస్తు మే. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వీళ్ళంతా కూడా మన కర్మ వల్లనే మనకు భక్తులు ఏమనుకుంటారంటే మన కర్మ వల్లనే ఇవన్నీ కష్టాలు అనుభవిస్తున్నాం మనం. కానీ మనకు భగవంతుడు ఎలాంటి జన్మనన్నా ఇవ్వని, ఎలాంటి మళ్ళీ ఇంకా ఎక్కువ జన్మలు అన్నమాట, ఎలాంటి జన్మలన్నా ఇవ్వని, నేను మాత్రం ఋషికేశున్నే భక్తి చేయాలి అని అనుకుంటున్నారు. మనం ఏమనుకుంటాము ఫస్ట్, లేదు మనం ఎలాంటి భక్తి చేసినా ముందు మనము భగవంతుడిని కోరుకుంటాం అన్నమాట, నాకు ఉన్నతమైనదే ప్రాప్తించాలని. కానీ శుద్ధమైన భక్తుడు మాత్రమే ఈ విధంగా అనుకుంటారని చెప్తున్నాడు ఇక్కడ.
ఇంకా ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ఇంకా ఏముంది, తీవ్రైన భక్తి యోగేన. తీవ్రైన భక్తి యోగేన అంటే తీవ్రంగా అంటే త్వరగా చేస్తే అయిపోతుంది భక్తి. ఫాస్ట్ జపం చేసేసి 16 మాలలు చేసేసి అయిపోయినా ఇంకా అదే అయిపోతుందా భక్తి అంటే? తీవ్రైన భక్తి యోగేన అని అంటే వేరే అన్య ఏమంటారు, వేరే ఇంకా ఏ పద్ధతిని మనం తీసుకోకుండా ఒకటే ఒక పద్ధతి, ఓకే భగవంతుడే శ్రీకృష్ణుడే పరమ పురుషుడు అని దాన్ని మాత్రమే స్వీకరించి దాన్ని మాత్రమే మనం పాటించుకుంటూ పోవడాన్ని మనం ఆ విధంగా తీసుకోవచ్చు అన్నమాట తీవ్రైన భక్తి అని అంటే. ఇక్కడ అకామ భావన అని అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ అకామ భావన అంటే ఇక్కడ మనం భౌతికంగా మన కోరికలన్నీ కూడా తీర్చుకుంటాం, స్వయం మన కోరికలు తీర్చుకోవడానికి అకామ భావన. కామభావన, అకామ భావన అంటే ఏంటి, భగవంతుని యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడం. ఈరోజు మనం టోటల్గా ఏం తెలుసుకున్నాం, ఇక్కడ మనకు కోరికలు ఉన్నా కోరికలు లేకున్నా మనం ఎవరిని ఆశ్రయించాలి, భగవంతుని ఆశ్రయించాలి. హరే కృష్ణ.